అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఊహించని బహుమతి. ఈరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త అనిల్ చేతిలో బోలెడన్ని షాపింగ్ బ్యాగులు చూసి, అరే, ఇన్ని బ్యాగులు తెచ్చారు ఎందుకండి? అడిగింది భార్య కీర్తి. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఇండియా వెళ్తున్నాము. అందుకే అమ్మా నాన్న కోసం స్వెటర్, షాల్, చుట్టూ ఉండే బంధువులకు చిన్న చిన్న గిఫ్ట్స్ తెచ్చాను కీర్తి అన్నాడు అనిల్. వెంటనే కీర్తి అనిల్ చేతిలో నుండి గిఫ్ట్స్ బ్యాగ్ తీసుకుని గిఫ్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా చూడడం మొదలుపెట్టింది. అమ్మా నాన్నను కలవడానికి చాలా ఆనందంగా ఉన్నాను. నాకు తెలుసు అమ్మా నాన్న కూడా నన్ను కలవడానికి అంతే సంతోషంగా వేచి ఉంటారని. మీరు కూడా ఏంటండి, రోజు వీడియో కాల్లో మాట్లాడుతూనే ఉన్నారుగా. మీరు అత్తయ్య వాళ్ళను చూస్తూనే ఉంటారు కదా, అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తుంటారు అన్నది కీర్తి. అది నిజమే, కానీ అమ్మ చేతితో నా తల నిమరడం, నాన్న పక్కనే కూర్చొని నాన్న చేతిలో చెయ్యి వేసి కబుర్లు చెప్పడం, ఇవన్నీ మిస్ అవుతున్నాను. అనిల్ ముఖంపై చిరునవ్వుతో అన్నాడు. కానీ నేను చెప్పేది వినండి. ఇండియా వెళ్ళిన తర్వాత వంటింట్లో కుందేలులాగా మీ అమ్మా నాన్న సేవ చేస్తూ ఉండను. నేను స్వేచ్ఛగా తిరగడానికే వస్తున్నాను కాబట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక హోటల్లో ఉందాం. కావాలన్నప్పుడు వెళ్ళి వాళ్ళను చూసి రావచ్చు అన్నది కీర్తి. కీర్తి మాటలు విని, ఏం మాట్లాడుతున్నావు కీర్తి? అమ్మా నాన్న ఇల్లు ఉన్నా కూడా నువ్వు హోటల్లో ఉందామంటున్నావా? మన పట్ల అమ్మా నాన్న ఆత్మీయత నీకు కనపడదా? కోపంగా తిట్టాడు అనిల్. ఇవన్నీ తెలుసు, కానీ నా వైపు నుండి కూడా ఆలోచించండి. మనము వెళ్తున్నది 1 నెల కోసం. అప్పుడు కూడా స్వేచ్ఛగా తిరగకుండా ఇంట్లో మీ అమ్మా నాన్న బాధ్యతలు నేను మొయ్యలేను. అందుకే ఎన్ని రోజులు ఇండియాలో ఉంటామో అన్ని రోజులు హోటల్లో ఉందాము. ఏంటి కీర్తి, మర్చిపోయావా? మనకు ట్విన్స్ పుట్టినప్పుడు ఇద్దరినీ చూసుకోవడం నీకు ఇబ్బందిగా ఉందని గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న అమ్మ వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసి నిన్ను పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంది. ఆ తర్వాత 6 నెలలకు మనము అమెరికా వచ్చేశాము. అప్పటి నుండి పిల్లలను కూడా వాళ్ళు చూడలేదు. చాలాసార్లు నేను రమ్మని పిలిచాను, కానీ వాళ్ళు రాలేదు. ఇప్పుడు పిల్లలకు 5 సంవత్సరాలు. నానమ్మ తాతయ్యలుగా వాళ్లకు పిల్లలతో గడపాలని, కథలు చెప్పాలని, గారాబం చేయాలని ఉంటుంది. హోటల్లో ఉంటే అవన్నీ సాధ్యమవ్వవు కదా అన్నాడు అనిల్. నేను ఒప్పుకుంటాను, అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకున్నారు, కానీ నేను చెప్పేది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. హోటల్లో ఉంటే ఫ్రీగా ఉంటుంది. మాట వినని భార్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అనిల్కు. చాలాసేపటిదాకా ఇద్దరి మధ్యలో వాదన జరిగింది. చివరగా అనిల్ చెప్పాడు, నువ్వు నీ నిర్ణయం మార్చుకోకపోతే అసలు ఇండియాకే వెళ్ళనవసరం లేదు. కోపంగా తన టికెట్ క్యాన్సిల్ చేశాడు. గొడవైతే అయ్యింది, కానీ ఎంత సులువుగా ఈ గండం నుండి బయటపడ్డానో అని కీర్తి మనసులో అనుకుంటూ, ఇక ఇండియా వెళ్లేది లేదు, అత్తామామల సేవ చెయ్యనవసరమూ లేదు అనుకుంటూ సంతోషపడింది. కొద్ది రోజులు అనిల్ మౌనంగా ఉన్నాడు. భార్యతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఒకరోజు రాత్రి, ఎందుకండి సరిగ్గా మాట్లాడట్లేదు? నా వల్లే ఇండియా ప్లాన్ క్యాన్సిల్ అయ్యిందని కోపంగా ఉన్నారా? అడిగింది భర్తను. త్వరలో మీ బర్త్డే, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామంటూ భర్తతో అన్నది. అప్పుడే అనిల్ ముఖంపై చిరునవ్వుతో సరే అంటూ నిద్రపోయాడు. భర్తను కూడా నా మాట వినేట్టు చేశాను అనుకుని మనసులో సంతోషపడింది కీర్తి. రోజులు గడుస్తున్నాయి. అనిల్ బర్త్డే రానే వచ్చింది. ఉదయమే తన చేతులతో కేక్ తయారు చేసి భర్తను సర్ప్రైజ్ చేసింది కీర్తి. అనిల్ రెట్టింపు సంతోషంగా ఉండటం గమనించింది. ఏవండి, సాయంత్రం మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అన్నది కీర్తి. అవునా కీర్తి, నా పుట్టినరోజున నీకు కూడా సర్ప్రైజ్ ఉంది అన్నాడు అనిల్. నేను 1 గంటలో తిరిగి వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. చాలా రోజుల నుంచి అడుగుతున్న డైమండ్ నెక్లెస్ తెస్తాడు అనిల్ అనుకుంది కీర్తి. సాయంత్రానికి ఇంట్లో పార్టీ అరేంజ్ చేసింది. వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తుంది. కాసేపటికి డోర్ బెల్లు మోగింది. కీర్తి చాలా సంతోషంగా తలుపు తెరిచింది. ఎదురుగా అనిల్ తల్లి తండ్రితో నిలబడ్డాడు. వాళ్లను చూసిన కీర్తి షాక్ అయ్యింది. కాసేపటికి తేరుకొని అత్తగారి మామగారి కాళ్లకు నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించింది.
నానమ్మ తాతయ్యలను చూసిన మనవల్ల సంతోషానికి అవధుల్లేవు. కీర్తి, నేను చెప్పాను కదా ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇస్తానని. మన ఇండియా ప్లాన్ క్యాన్సిల్ అయ్యిందని అమ్మా నాన్ననే ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేశాను. వీసా 3 నెలలకు దొరికింది. ఇక 3 నెలలు అమ్మా నాన్న మనతోనే ఉంటారు. అలాగే ఆఫీస్లో బాస్కి చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాడు. ఇక అందరం కలిసి సమయాన్ని గడపవచ్చు అన్నాడు అనిల్. చాలా సంవత్సరాల తర్వాత కొడుకును మనవళ్లను చూసి సంతోషంగా ఉన్నారు తల్లి తండ్రి. మరోవైపు భర్త ఇచ్చిన ఊహించని గిఫ్టుతో కీర్తి ఇంకా షాక్లోనే ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.